ఓం తత్పురుషాయ అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా కొలిచే మమ్మాదేవి తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా కొలిచే మమ్మాదేవి కోసం అధిష్ఠించినావా అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరము గైకొని నీవే శాంతవివైనావా తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా కొలిచే మమ్మాదేవి కోసం మనసారా సంగమేశ్వర్ గారు, తర్వాత మీ పేరేంటి? శ్రీరామ్ జోషి. శ్రీరామ్ జోషి గారి ఆధ్వర్యంలో ఈరోజు గోమాత ఎక్కడి నుంచి తెచ్చారు? గోమాత అది బద్రీనాథ్ నుంచి తెచ్చినటువంటి గౌరీ గోమాత ఈరోజు సీమంతోనైన కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా గర్భవతి, ఇప్పుడు మా ఆడవాళ్ళకు కూడా గర్భవతి అయిన తర్వాత 5వ మాసం కానీ 7వ మాసం కానీ 9వ మాసం కానీ ఏ విధంగా అయితే సీమంతోనైన చేస్తారో, అంటే లోపల ఉన్నటువంటి శిశువు ఎందుకు సీమంతోనైన చేస్తున్నారు శాస్త్ర ప్రకారంగా, దానికి హోమం కూడా చేస్తారు. ఆహ్వానం ఎందుకు చేస్తారంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆరోగ్యంగా పెరగాలి, గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా మనము మనుషులకే కాకుండా గోమాత కూడా చేస్తారనమాట. అదే శాస్త్రీయ పద్ధతులు ఈరోజు వారు ఈ యొక్క గౌరీ అనేటటువంటి గోమాతకి సీమంతోనైన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇప్పుడు అసలు వాస్తవంగా హిందూ ధర్మంలో గోమాతకి ఇచ్చినట్టు ప్రాధాన్యత ఏ దేవతలకు ఇవ్వరు. ఎందుకంటే గోమాతలో సమస్త దేవతలు ఉంటారని చెప్పేసి హిందువుల యొక్క విశ్వాసము, నమ్మకం, ప్రగాఢ విశ్వాసము. కాబట్టి అలాంటి గోమాతకి ఇప్పుడు మనము శక్తి ఎలా ఉంది, ఎంత ఉంది అనేటటువంటిది, పవర్ ఎంత ఉంది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు సైంటిఫిక్గా. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బర్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బర్డ్స్కి ఆ గోమాత యొక్క సెలైవా లాలాజలాన్ని తీసుకుంటాము. లాలాజలాన్ని తీసుకుని పెట్టిన తర్వాత ఎన్ని మీటర్లు, ఎన్ని వందల మీటర్లు గోమాత యొక్క శక్తి ఉంది అనేటటువంటిది ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాము. ఒకసారి ఇది సెలైవా చెప్పుకోండి. చాలు చాలు, కొంచెం ఇలా పెట్టండి. తర్వాత ఇది కూడా దమ్మా గౌరీ దా 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 దా. అందరం కూడా నమస్కారం చేస్తూ ఒక శ్లోకాన్ని చెప్పాలి, సంబంధించినటువంటి శ్లోకాన్ని. కొంచెం ఎక్కడైనా సరే ముక్కు దగ్గరైనా పర్వాలేదు. అది ముక్కు తాడు పట్టుకోండి, ముక్కు తాడు పట్టుకుంటే మీరు పట్టుకుంటే అది పర్సన్ అయితే భయపడుతుంది, తెలిసిపోయింది. మంది చేస్తున్నారు ఇప్పుడు గోనాము కేవలము గోమాతకు ఉన్నటువంటి ఎవరు సెలైవ శాంపుల్ తీసుకుంటే వాళ్ళ పవర్ చూపిస్తుంది. ఇక్కడ మనుషులకైతే మనుషులకి, గోమాతకైతే గోమాతకి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చూసుకుంటూ గోమాత చూసుకుంటూ అట్లా వెళ్తుంటాను. ఎంత పవర్ ఉందో మనం చెక్ చేద్దాం. ఎక్కడైతే ఈ స్కానర్ 2గా ఇట్లా విడిపోతుందో అక్కడ వరకు ఆ గోమాత యొక్క పవర్ ఉన్నట్లు మనం గుర్తిస్తాం. ఎక్కడ ఓపెన్ అవుతుందో అక్కడ అంత పవర్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు పవర్ ఉంది, ఇక్కడ వరకు చూపిస్తుంది. మళ్ళీ వెనకెళ్తే లేదు, ఇది పవర్. మళ్ళీ ముందుకేస్తే క్లోజ్. సాయి తీసుకో, ఇది పవర్. ఇక్కడ వరకు సుమారు ఎన్ని మీటర్లు ఉంటుంది? 100 మీటర్ లేదు, 200 పైన ఉంటుంది. 200 మీటర్ల పైన ఆ యొక్క గోమాత యొక్క పవర్ మనం చెక్ చేసాం. బ్యాక్ వెళ్తే క్లోజ్ అయిపోయింది, ఇటువరకు ఓపెన్ అయింది. మళ్ళీ ముందుకు వస్తే కూడా క్లోజ్ అయిపోయింది.
చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఓపెన్ అవ్వదు ఇంకా. చేసుకోవచ్చు. మీరు బ్యాక్ నిలబడండి. ఇక్కడ ఉంటాను నేను. చేయండి. ఒక్క నిమిషం ట్రాన్సాక్షన్ చేద్దాం. 5 నిమిషాలు పూర్తి వారపో చెక్ చేస్తున్నా. గోమాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంత చెక్ చేద్దాం. ఫస్ట్ నేను చేస్తాను. ఆమె నిలబడాలంటే ఇవి ఏమైనా పెట్టి ప్రసాదం పెడితే తీసుకుంటే అవుతుంది. అరన్నా ఇది ఆగదు. లాస్ట్ మంత్ ఎప్పుడైనా రోడ్డు మీద ప్రమాదం అయితే పరిస్థితి ఇంకా ఇది ఆగదు. ఇంకా ఈ హాస్పిటల్ వరకు ఫిక్స్డ్. 5 మినిట్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. గోమాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే హిందూ ధర్మంలో అందరూ అనుకుంటాం ఏదో మంచి జరుగుతుంది అనుకుంటాం. అది వాస్తవంగా కూడా జరుగుతుందా లేదనేటటువంటిది ఇక్కడ మనం ప్రాక్టికల్ చూసుకోవచ్చు. ఇప్పుడు మన ముందు వర్ధన్ గారు ఉన్నారు. వారికి ఏంటంటే సెలైబా తీసుకొని ఆరపవర్ చెక్ చేస్తాం. ఇప్పుడు చెక్ చేసిన తర్వాత మళ్ళీ వారు ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసిన తర్వాత కూడా చెక్ చేస్తాము. ముందుగా వారి దగ్గర ఉన్నటువంటి ఏవైనా ఇప్పుడు కడెం వేసుకున్నారు, వాచ్ పెట్టుకున్నారు, వాటిలో నెగిటివ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. ఇది నెగిటివ్ ఉంది. ఒక్కొక్కటి వాచ్కి పక్కన వాళ్ళకి సైడ్ లోడ్ అది బాగానే ఉంది. ఇంకో వేరే తీయండి. ఇంకా వేరే వస్తువు లేదు పక్కన ఎవరికని ఇట్లానండి పట్టుకో. ఒక నిమిషం అది కడేమో నెగిటివ్ ఉంది. కడే తీసుకోండి. ఇప్పుడు లోపలి కడే ఇచ్చేసి ఓకే. ఇప్పుడు సెలైవా శాంపిల్స్ ఇస్తున్నాను. ఒకసారి ఉమ్మని తీసి పెట్టండి. ఇప్పుడు సెలైవా శాంపుల్ పెట్టిన తర్వాత న్యాచురల్గా ఉన్నటువంటి పవర్ ఎంత ఉంది, వారికి శక్తి ఎంత ఉంది అనేటటువంటిది ఐడెంటిఫై చేసి తర్వాత గోమాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఎంత పవర్ పెరిగింది చెక్ చేస్తున్నాం. దూరం వెళ్ళాం సైడ్ తీసుకో. చేతులు దూరం ఇక వారికి న్యాచురల్గా ఇంతే ఆరా పవర్ ఉంది. చాలా తక్కువ ఉంది. ఇక ఇక్కడ వస్తే క్లోజ్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఆ కడమి ఇస్తే ఉన్న పవర్ కూడా పోతుంది. కవర్ ఇక్కడ ఇవ్వండి. ఇదిగో అది నెగిటివ్ ఉంది కాబట్టి ఉన్న పవర్ కూడా మొత్తం జీరో అయిపోయింది. అంటే రుద్రాక్షలు వేసుకున్నారు కానీ రుద్రాక్షలు కానీ ఈ కరుంగలి మాల కానీ ఏం పని చేయట్లేదు వారికి వాస్తవంగా. ఒకవేళ పని చేస్తే పవర్ పెరిగేది. ఇప్పుడు జీరో ఉంది. అక్కడ తీసేయండి. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఉన్న పవర్ న్యాచురల్గా ఇంకా పెరిగింది. ఇప్పుడు వారికి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇక్కడ వరకు ఆరా పవర్ ఉంది. అంటే జస్ట్ ఒక 1 మీటర్ మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రదక్షిణ చేసిన తర్వాత ఎంత పెరుగుతుంది మనం చెక్ చేద్దాం. ప్రదక్షిణ చేయండి. ఓం శ్రీ గోమాత్రే నమః అనుకుంటూ ప్రదక్షిణ చేయండి. చుట్టూ చేయండి. వీలైనంత వరకు వెనుక నుంచి వెళ్ళండి. అలా వెళ్ళండి. జరపండి. ఓం సర్వకామధృతే దేవి సర్వతీర్థాభిషేషిణి పావనే సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే. సర్వకామధృతే దేవి సర్వతీర్థాభిషేషిణి పావనే సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే. సర్వకామధృతే దేవి సర్వతీర్థాభిషేషిణి పావనే సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే. 5 ప్రదక్షిణలు అయినాయా? ఇప్పుడు మీరు నిలబడే ప్లేస్ నిలబడండి. మళ్ళీ నమస్కారం చేసుకోండి. ఎక్కడ నిలబడ్డారు మీరు ఇంతకుముందు? ఎక్కడ నిలబడ్డారు? అక్కడ నిలబడండి. ఇప్పుడు ప్రదక్షిణ 5 ప్రదక్షిణ చేశారు వారు గోమాత చుట్టూ. ఇప్పుడు వారి ఆరా పవర్ ఎంత ఉంది చెక్ చేద్దాం. ఇంతకుముందు ఇక్కడ వరకు ఉండేది 1 మీటరు. ఇప్పుడు చూడండి. ఇంత పవర్ పెరిగిందండి ఆరా పవర్. ఇప్పుడు ఒక అడుగు ముందుకు రండి. మీరు
ఇక క్లోజ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి సేమ్ ప్లేస్కి. ఇక మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ముందుకు రండి మళ్ళీ. ఇది ఒక అడుగు మళ్ళీ క్లోజ్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి. ఇది ఇగో నేను కూడా ముందు వెనకెళ్తే మీ పవర్ లేదు, ఇంతవరకు ముందుకు వస్తే ఉంది, మళ్ళీ ముందుకు వస్తే క్లోజ్ అయిపోయింది. ఇంతవరకు పవర్ పెరిగింది. చూడండి ఇప్పుడు చూడండి ఎంత పవర్ పెరిగింది, ఎన్ని మీటర్లు పెరిగింది సుమారుగా. వారికి ఉన్నది 1 మీటర్. ఓపెన్ అవ్వట్లేదు. అంటే కొద్ది సమయం పాటు ఆ యొక్క పవర్ అనేది మనకు అడ్డు పెట్టుకొని ఉంటుంది, ఆ యొక్క శక్తి. ఓకే, జై గోమాత. చాలా సంతోషం అయ్య గారు, కార్యక్రమం చేపించారు. మీరు కరుంగల్ మాల వేసుకున్నారు కదా, ఇంకో బాక్స్ తీసుకురాబోతారు. ఆ బ్యాగ్స్ కరుంగల్ మాల మీకు చూపిస్తాను. ఫేమస్ అయింది కానీ పని చేస్తలేదు ఆయనకి. రుద్రాక్ష కూడా పవర్ లేదు. చూపిస్తాను, మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. చెప్పండి. నేను చెప్తాను ఏంటంటే నరదృష్టి పోతుంది కరుంగలి మాల వేసుకుంటా అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో బోళ్ళంతమంది చెప్తున్నారు. కానీ వాస్తవంగా పోతుందా లేదా? ఇది కరుంగలి మాల అసలు యాక్చువల్గా ఒరిజినల్ మాలనే, కానీ ఇది వేసుకోవడం వల్ల వారికి నరదృష్టి పోవట్లేదు. ఎందుకు అంటే చూడండి, అది వారికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. మరి ఇదే మాల వారికి ఇస్తే ఏమవుతుంది చూడండి. వారికి ముందు నరదృష్టి ఉందా లేదా చూడండి, ఉంది. కానీ ఆ మాల ఈ మాల వీరికి పనిచేస్తుంది, కానీ వీరికి మాత్రం పని చేయట్లేదు. అది ఇవ్వండి స్వామి. ఓకే, ఇప్పుడు వారికి మ్యాక్సిమం మాల ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర ఈ మాలలు ఉన్నాయి. ఒకవేళ మీకు పనిచేస్తుందా చెక్ చేద్దాం. ఈ మాలలు ఉందా లేదా? దీంట్లో మ్యాచింగ్ మాలు ఉంటాయి చూసావా? అందులో ఏది ఉంది అనేది 1 by 1 పక్కన. ఇదిగో అది పనిచేస్తుంది, ఇది పని చేయట్లేదు. అది ఇప్పుడు నడుచుకుపోయింది చూడండి. దీని పవర్ ఎంత వచ్చింది? ఈ మాల అనేది పనిచేస్తారని చెక్ చేసుకోవచ్చు. అదే మాల పని చేయట్లేదు.